స్టూడెంట్స్ సో మనం ఈ పర్టికులర్ డే 12th కదా 12th మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం మనం. దీనిలో భాగంగా ఈ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఇమేజెస్ కూడా వాటికి రిలేటెడ్ టాపిక్సే. 12th మార్చ్ 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. దీనిలో మొదటిగా చూస్తే అగ్ని 5 విత్ ద మల్టిపుల్ వార్ హెడ్ టెక్నాలజీ. అగ్ని 5 విత్ ద మల్టిపుల్ వార్ హెడ్ టెక్నాలజీ. వార్ హెడ్ టెక్నాలజీ దీనికి ఇచ్చిన పేరే వీళ్ళు మిషన్ దివ్యాస్త్ర. దీనికి ఇచ్చిన నేమ్ మిషన్ దివ్యాస్త్ర. మిషన్ దివ్యాస్త్ర అన్నమాట. సో దీన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ ఫైర్ చేశారు, విచ్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఎంఐఆర్వి. ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్, ఎంఐఆర్వి మోడల్ అన్నమాట. సో దీని స్పెషాలిటీ కనుక మనం చూస్తే కాన్ఫిగరేషన్ అది ఒకసారి చూద్దాం. అగ్ని సిరీస్ గురించి మనం డిస్కస్ చేస్తూ చేద్దాం. ఇది ఇంటిగ్రేటెడ్ విత్ మనకి ఇట్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎంఐఆర్వి అన్నమాట. ఇంటిగ్రేటెడ్ విత్ ఎంఐఆర్వి. సో మనకి అగ్ని 5 గురించి తెలుసు. అగ్ని 5 అనేది వచ్చేటప్పటికి ఇది మనకి ఐసిబిఎం మోడల్ కదా. ఐసిబిఎం మోడల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అన్నమాట. 3 స్టేజ్ సాలిడ్ రాకెట్ పవర్డ్ మిజైల్ సిస్టమ్. 3 స్టేజ్ సాలిడ్ రాకెట్ పవర్ సిస్టమ్. రాకెట్ పవర్ సిస్టమ్ అన్నమాట. సో 3 స్టేజెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 కదా. 3 కూడా సాలిడ్ రాకెట్ పవరే, సాలిడ్ పవరే. తర్వాత దీని రేంజ్ వచ్చేటప్పటికి మనకి జనరల్ గా అగ్ని 5 రేంజ్ వచ్చేటప్పటికి 5000 కిలోమీటర్స్. 5000 కిలోమీటర్స్ అండ్ పొటెన్షియల్ ఎంటర్ ఇన్ టు ద ఇంటర్ కాంటినెంటల్ రేంజ్. వేరే కాంటినెంట్ కి, కాంటినెంట్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఇంటర్ కాంటినెంటల్ బేస్ లో దీన్ని యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కన్సిడర్డ్ టు బి 5500 కిలోమీటర్స్ అండ్ అబోవ్ అన్నమాట. రేంజ్ వచ్చేటప్పటికి 5500 కిలోమీటర్స్ అండ్ అబోవ్ దాకా కూడా యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ద మిజైల్ హ్యాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎంఐఆర్వి. ఎంఐఆర్విని ఇంటిగ్రేట్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ట్రెడిషనల్ మిజైల్స్ లో మనకి ఉన్న కండిషన్స్ కంటే కొంత వేరియేషన్ ఉంటుంది ఇక్కడ అని చెప్పాలి. ట్రెడిషనల్ మిజైల్స్ లో ఉండే కండిషన్స్ కంటే కొన్ని ఇక్కడ వ్యారీ అవుతాయని చెప్పాలన్నమాట. సో ఇక్కడ వార్ హెడ్, సింగిల్ వార్ హెడ్ ఆర్ వెపన్ దట్ గోస్ అండ్ హిట్స్ ద ఇంటెండెడ్ టార్గెట్. ట్రెడిషనల్ మిజైల్స్ లో ఇంటెండెడ్ టార్గెట్ ని టర్న్ చేయడానికి ఒక వార్ హెడ్ గానీ మనకి జనరల్ గా, లేకపోతే వెపన్ గానీ యూజ్ చేస్తాం. కానీ ఎంఐఆర్విలో ఏముంటుందని అంటే ఎంఐఆర్వి టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ కాబట్టి ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ వార్ హెడ్స్ ని లోడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. జనరల్ గా మనం ఇదర్ వార్ హెడ్ ని కానీ వెపన్ ని కానీ ఒకటే ఇంట్రడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ దీనిలో ఏంటి అని అంటే మల్టిపుల్ వార్ హెడ్స్ ని యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట.
ఒక సింగిల్ మిజైల్ లోనే మల్టిపుల్ వార్ హెడ్స్ ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ హిట్ డిఫరెంట్ టార్గెట్స్. జనరల్ గా టార్గెట్ ఒకటే జనరల్ గా బేస్ చేసి అయి ఉంటాయి, కానీ మల్టిపుల్ వార్ హెడ్స్ యూజ్ చేయొచ్చు, డిఫరెంట్ టార్గెట్స్ ని హిట్ చేయొచ్చు. ఆ విధంగా ప్రోగ్రామ్ చేయబడుతుంది అనమాట ఇది. అంతేకాకుండా ఏంటి అంటే డిస్ట్రక్టివ్ పొటెన్షియల్ కూడా ఉంటుంది, హై పొటెన్షియల్ కూడా. మిగిలిన వాటితో కంపేర్ చేస్తే, ముందు మిజైల్స్ తో కంపేర్ చేస్తే డిస్ట్రక్టివ్ పొటెన్షియల్ కూడా ఉంటుంది దీనికి. అంతేకాకుండా ఏంటి అని అంటే వీటిలో ఇంకా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఎట్ ఏ టైమ్ ఇండియాలో టెస్ట్ ఫైర్ చేసినప్పుడు, అంటే ఇండియా టెస్ట్ చేసినప్పుడు త్రీ వార్ హెడ్స్ ని ఒకేసారి ఇంట్రడ్యూస్ చేసి టెస్ట్ చేశారనమాట. ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ ఇండియాకి కొత్త టెక్నాలజీ ఇది. మనకి ఈ ఎంఐఆర్వి అంతకు ముందున్న కంట్రీస్ ఏంటి అంటే మనకి యునైటెడ్ కింగ్డమ్ ఒకటి ఉంది. యునైటెడ్ కింగ్డమ్ యూజ్ చేసింది చాలా సార్లు. తర్వాత పోతే ఫ్రాన్స్ కూడా యూజ్ చేసింది. ఆల్రెడీ చైనా ఇస్ హ్యావింగ్ దిస్ టెక్నాలజీ. రష్యా ఒకటి, తర్వాత యునైటెడ్ స్టేట్స్. ఈ 5 కంట్రీస్ కి మాత్రమే ఎంఐఆర్వి టెక్నాలజీ అనేది పరిమితం అయిందనమాట. ఇప్పుడు ఇండియా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది అనేది మనకి ఇవాళ న్యూస్ లో ఉంది అనమాట. తర్వాత ఇంకా దీని స్పెషాలిటీస్ కనుక అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ని ప్రొవిజన్ ఉంటుంది దీనిలో. డిఫెన్స్ సిస్టమ్ లో స్ట్రాంగ్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ పాసిబిలిటీ దొరుకుతుంది దీనివల్ల. అంతేకాకుండా ఎంఐఆర్వి ఎక్విప్ అవ్వడం వల్ల, అంటే ఎంఐఆర్విని ఎక్విప్ చేయడం వల్ల, అంటే దానికి అటాచ్ చేయడం వల్ల, ఈ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ వార్ హెడ్స్ ని యూజ్ చేస్తాం కాబట్టి ఇండిపెండెంట్ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో కెన్ మేక్ ద జాబ్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ ఇంటర్సెప్టింగ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ అనమాట. అంటే తర్వాత టార్గెట్స్ కూడా డిఫరెంట్ టార్గెట్స్ ని మూవ్ చేస్తుంది కాబట్టి డిఫరెంట్ టార్గెట్స్ ని కూడా రీచ్ అవుతుంది, మల్టిపుల్ వార్ హెడ్స్ ని క్యారీ చేస్తుంది కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఏంటి అని అంటే దీంతో పాటు ఎంఐఆర్వి ఎక్విప్డ్ మిజైల్స్ కెన్ బి మేడ్ టు క్యారీ డెకాయ్ వార్ హెడ్స్ టు కన్ఫ్యూజ్ ద డిఫెన్స్ సిస్టమ్. ఎనిమీస్ డిఫెన్స్ సిస్టమ్ ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఏంటి అని అంటే ఇవి బాగా ఉపయోగపడతాయి అనమాట. కన్ఫ్యూజ్ ద ఎనిమీస్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. జనరల్ గా వార్ఫేర్ లో ఎనిమిని కన్ఫ్యూజ్ చేయడం అనేది కూడా ఒక స్ట్రాటజీ కాబట్టి దాన్ని మనం అప్లై చేయడానికి బాగా ఫిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే, అంటే మనకి ఇప్పుడున్న రియల్ వార్ హెడ్స్ ని కూడా క్యారీ చేయడానికి, కన్ఫ్యూజ్ ద ఎనిమీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ను హోల్డ్ చేయడానికి పాసిబిలిటీ దొరుకుతుంది. దీని సిగ్నిఫికెన్స్ కనుక చూసామనుకోండి, అంటే దీని ప్రాముఖ్యత ఏంటి అని కనుక మనం ఒకసారి చెక్ చేస్తే, మనకి ఇండియా పాలసీ ఏంటి అని అంటే న్యూక్లియర్ వెపన్స్ ఏవి తయారు చేసినా ఇండియా పాలసీ నో ఫస్ట్ యూజ్ కదా. నో ఫస్ట్ యూజ్ పాలసీ మనం ఫాలో అవుతాం. నో ఫస్ట్ యూజ్ పాలసీ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ అనమాట. న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసేటప్పుడు వి నెవర్ యూజ్ ఫస్ట్ మనంగా ఇనిషియేట్ చేయం, ఎవరిని ప్రొవోక్ చేయమన్నమాట. ద మిజైల్ కెన్ ఆఫర్ ఇన్క్రెడిబుల్ డిటరెన్స్ టు ద ప్రివెంట్ న్యూక్లియర్ అటాక్. సో న్యూక్లియర్ అటాక్స్ ని క్లియర్ గా హోల్డ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా దీని క్యాపబిలిటీ తోటి ఏంటి అంటే సింగిల్ స్ట్రైక్ తోనే ఎనిమీ యొక్క డిఫెన్స్ సిస్టమ్ ని వాటిని క్రిపుల్ చేయడానికి, అంటే డ్యామేజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండడానికి స్కోప్ ఉంది అనమాట. దీనిలో ఇంకా డెవలప్మెంట్స్ కనుక జరిగితే ఇంకా అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ యూజ్ చేయడం వల్ల, అంటే మనకి క్రయోజెనిక్ హైబ్రిడ్ రాకెట్ ఇంజన్స్ ఇలాంటివి యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా అడ్వాన్స్డ్ మోడ్ లోకి వీటిని డెవలప్ చేయడానికి కూడా పాసిబిలిటీ దొరుకుతుంది అనమాట. అది మనకి దీనికి రిలేటెడ్ గా ఉన్న పాయింట్స్. మనం జనరల్ గా క్వశ్చన్ కనుక పోస్ట్ చేస్తే, ఇలాంటి వాటికి క్వశ్చన్ పోస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఎలా ఉంటుందని అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటాడు కదా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఇదే కదా మనకు అడిగే మోడల్. ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అంటాడు. దానిలో మనం అబ్జర్వ్ చేస్తే ఇలా అడగచ్చు. స్టేట్మెంట్
ఒక 3 స్టేట్మెంట్స్ చూద్దాం, 3 to 4 స్టేట్మెంట్స్. దేని గురించి అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంది అగ్ని 5 కదా గురించి కదా, కాబట్టి అగ్ని 5 గురించి క్వశ్చన్ చూద్దాం. దీనిలో ద మిజైల్ ఈజ్ అ న్యూక్లియర్ క్యాపబుల్. దిస్ మిజైల్ విచ్ వన్ అగ్ని 5 ఈజ్ అ న్యూక్లియర్ క్యాపబుల్ అంటున్నాడు. న్యూక్లియర్ క్యాపబుల్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్ అన్నాడు. బ్యాలిస్టిక్ మిజైల్ ఇది ఒక స్టేట్మెంట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ అంటే ప్రొపల్డ్ బై విచ్ ఈస్ ప్రొపల్డ్ బై క్రయోజెనిక్ హైబ్రిడ్ రాకెట్ ఇంజిన్, ఇది ఒక పాయింట్ అంటున్నాడు. అండ్ ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు పెనిట్రేట్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. Ability to penetrate enemy missile system. Enemy missile system ని penetrate చేయే కెపాసిటీ ఉంటుంది అంటున్నాడు. అండ్ ఇట్ స్ట్రిక్ట్లీ క్యారీస్ సింగిల్ వార్ హెడ్ అంటున్నాడు. సింగిల్ వార్ హెడ్ టు హిట్ ద టార్గెట్. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ గివెన్. మనకి ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఆప్షన్స్ ఇలా ప్రపోజ్ చేస్తున్నాడు. హౌ మెనీ స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిన వాటిలో కరెక్ట్ అంటున్నాడు. ఇది ఒక స్టైల్ కదా అడిగే క్వశ్చన్స్ అడిగే మోడ్లో. ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అండ్ ఆల్ 4 ఆర్ కరెక్ట్. ఇవి ఇచ్చిన ఆప్షన్స్. ఒకసారి కనుక మనం ఈ క్వశ్చన్ స్టేట్మెంట్స్ కనుక చూస్తే, దిస్ మిజైల్ ఈజ్ అ న్యూక్లియర్ క్యాపబుల్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్. అగ్ని సిరీస్ మిజైల్స్ అన్ని బ్యాలిస్టిక్సే, బ్యాలిస్టిక్స్ మిజైల్సే, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్సే, కాబట్టి ఫస్ట్ పాయింట్ కరెక్ట్. అగ్ని సిరీస్ అంతా అగ్ని 1 నుంచి మనకి అగ్ని 5 దాకా అన్ని కూడా బ్యాలిస్టిక్ మిజైల్సే, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్సే, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ వన్ ప్రొపెల్డ్ బై క్రయోజెనిక్ హైబ్రిడ్ రాకెట్ ఇంజిన్. కాదు కదా, క్రయోజెనిక్ హైబ్రిడ్ రాకెట్ ఇంజిన్ కాదు కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పార్ట్ ఏంటి, ఇప్పుడు డిస్కస్ చేసిన కాంటెక్స్ట్ ఏంటి అని అంటే అగ్ని 5 మిజైల్స్ మనకి అవి సాలిడ్ స్టేట్ 3 స్టేజ్ సాలిడ్ స్టేట్ ఇంజిన్స్ కదా వాడేది, కాబట్టి సెకండ్ వన్ రాంగ్. ఎబిలిటీ టు పెనిట్రేట్ ఎనిమీ మిజైల్ సిస్టమ్. ఎనిమీ మిజైల్ సిస్టమ్ ని పెనిట్రేట్ చేయగల కెపాసిటీ ఉంటుంది, అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ క్యారీస్ అ సింగిల్ వార్ హెడ్. నో, సింగిల్ వార్ హెడ్ కాదు కదా, ఇది MIRV మోడల్లో చెప్పుకున్నాం కదా, మల్టిపుల్ వార్ హెడ్స్ ని క్యారీ చేస్తాయి, కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ మనకి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దీనిలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ గోల్డెన్ లాంగర్ పాపులేషన్ ఎస్టిమేటెడ్ టు 7396 అని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా న్యూస్ లో ఉంది కాబట్టి దాని నెంబర్ కూడా మెన్షన్ చేశాడు. అంటే ఎండేంజర్డ్ పొజిషన్ లోనో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏదో కాంటెక్స్ట్ లో IUCN రికగ్నైజ్ చేసి ఉండాలి దీన్ని. సో ఈ గోల్డెన్ లాంగర్ గురించి మనకి దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి న్యూస్ లో ఉంటుంది ఇది. సో మనకి దీని గురించి ఉన్న అంశాలను మనం కొంచెం చూద్దాం. అంటే లైక్ మనకి అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా, బోడోల్యాండ్ టెరిటరియల్ కౌన్సిల్, ఇవన్నీ కూడా దీని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ని అనౌన్స్ చేస్తున్నాయి అస్సాం, ఎందుకంటే వీటి పాపులేషన్ అస్సాంలో ఎక్కువ అనమాట. సో బ్లాక్ కౌంట్ మెథడ్ ద్వారా రీసెంట్ గా వీటి నెంబర్ ని నోటిఫై చేశారు. బ్లాక్ కౌంట్ మెథడ్, బ్లాక్ కౌంట్ మెథడ్ ద్వారా వీటి నెంబర్ ని క్యాలిక్యులేట్ చేశారు రీసెంట్ గా. ఫస్ట్ టైం వీటి నెంబర్ ని కరెక్ట్ గా వీటి డెన్సిటీ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేయడం జరిగింది అనమాట. సో దీన్ని ఏంటి అని అంటే వరల్డ్ మంకీ అని కూడా పిలుస్తారు. వరల్డ్ మంకీ కింద దీన్ని ట్రీట్ చేస్తారనమాట, లాంగర్ ని, గోల్డెన్ లాంగర్. తర్వాత ఏంటంటే మనకి ఎక్కువగా ఈ నెంబర్ స్మాల్ రీజియన్స్ మనకి వెస్టర్న్ అస్సాంలో కనిపిస్తాయి.
వెస్టర్న్ అస్సాంలో ఈ నెంబర్ మనకి ఎక్కువ కనిపిస్తుంది ఆఫ్ ఇండియా. అండ్ తర్వాత నైబరింగ్ ఫుట్ హిల్స్ ఆఫ్ ద బ్లాక్ మౌంటైన్స్ ఆఫ్ భూటాన్, దీంతో పాటు భూటాన్ లో కూడా నెంబర్ కనిపిస్తుంది అనమాట. ఈ గోల్డెన్ లాంగర్ కి వచ్చేటప్పటికి గోల్డెన్ లాంగర్ ఆర్ లాంగర్ ఫస్ట్ బ్రాట్ టు ద అటెన్షన్ ఆఫ్ ద వెస్టర్న్ వరల్డ్ బై naturalist ఎడ్వర్డ్ ప్రిచర్డ్ గి. ఈ ప్రిచర్డ్ గి అనే అతను 1950లో వీటి గురించిన అసలు పిక్చర్ లోకి తీసుకొచ్చాడనమాట. వీటిని వరల్డ్ వైడ్ ఇవి ఒక యానిమల్స్, వరల్డ్ మంకీస్ ఇవి అని వీటిని అబ్జర్వ్ చేయడం ఇది జరిగిందనమాట. అటెన్షన్ లోకి అంటే జనాలలోకి, సొసైటీలోకి వీటి ఉనికిని చాటి చెప్పింది ఎవరు అంటే ఎడ్వర్డ్ ప్రిచర్డ్ గి అనమాట. కన్జర్వేషన్ స్టేటస్ కనుక వీటి చూస్తే మనం, కన్జర్వేషన్ స్టేటస్ అంటే వీటి పరిస్థితి ఎలా ఉంది, వీటిని కన్జర్వ్ ఎలా, ప్రొటెక్ట్ ఎలా చేస్తున్నారు ఎంత మటుకు అని అంటే, మనకి ఇవి ఐయుసిఎన్ స్టేటస్ ప్రకారం ఎండేంజర్డ్ స్పెసిస్ కింద కౌంట్ చేశారు. CITES మనకి ఇది కూడా ఇంపార్టెంట్ వన్, ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్ గా, లైక్ ఈ స్పెసిస్ కి రిలేటెడ్ గా సైట్స్ అంటాం. CITES సైట్స్ అపెండిక్స్ 1 లో ఉంది, అపెండిక్స్ 1 కేటగిరీలో నోటిఫై చేశారు. తర్వాత షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వీటి ప్రొటెక్షన్ జరుగుతుంది అనమాట. 1972 వీటికి మనం కనుక కొన్ని గమనిస్తే వీటి డిస్ట్రిబ్యూషన్ మనకి, అంటే వీటి నెంబర్ అది ఎక్కువ మనకి కనిపించేది ఎక్కడ అని అంటే బ్రహ్మపుత్ర రివర్ సౌత్ రీజియన్ లో, బ్రహ్మపుత్ర రివర్ సౌత్ పార్ట్ లో. తర్వాత ఇంకా మనకి మనాస్ రివర్ ఈస్ట్, ఇక్కడ కూడా వీటి నెంబర్ ఎక్కువగానే ఉంది. తర్వాత సంకోష్ రివర్ వెస్ట్, ఈ ఏరియాలు ఇవన్నీ అస్సాంలోవే అనమాట. సో బ్లాక్ మౌంటైన్ ఆఫ్ భూటాన్ వీటిలో ఎక్కువ కనిపిస్తుంది అనమాట మనకి. బ్రహ్మపుత్ర, మనాస్, సంకోష్ రివర్ వీటికి దగ్గరలో కనిపిస్తాయి. అంతేకాకుండా రిపు రిజర్వ్ ఫారెస్ట్ లో మనకి వీటి నెంబర్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. చక్రశిల వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా వీటి నెంబర్ మనకి బాగా కనిపిస్తుంది. ఇండియా దాదాపుగా 93% పాపులేషన్ ఈ మనకి చిరాంగ్, మనాస్ అండ్ రిపులోనే కనిపిస్తుంది అనమాట. 93% వీటి పాపులేషన్ చిరాంగ్, మనాస్ అండ్ రిపు రిజర్వ్ ఫారెస్ట్ అనమాట, వీటిలోనే కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ మనకి భూటాన్ లో కూడా నెంబర్ ఉంటుందని చెప్పుకున్నాం. అస్సాం, భూటాన్ ఆ ప్రాంతాల్లో అనమాట. జనరల్ గా వీటికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ కూడా మనకి రిఫరెన్స్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, జనరల్ గా పోస్ట్ చేస్తూనే ఉంటాడు వీటికి. కాబట్టి వీటి మీద కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ కనుక మనం చూస్తే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక వీటి గురించి మనం అబ్జర్వ్ చేస్తే, హెర్బివోరస్ ఇన్ డైట్ అనమాట. ఇవి హెర్బివోరస్, ఓన్లీ ఆకులు అలములే తీసుకుంటాయి కదా. జనరల్ లివ్స్ ఇన్ ట్రూప్స్ అబౌట్ 8 మెంబర్స్ అలాగా ట్రూప్స్ లో ఉంటాయి. తర్వాత రేషియో ఆఫ్ సెవరల్ ఫిమేల్స్ టు ఈచ్ అడల్ట్ మేల్, ఒక అడల్ట్ మేల్ కి సెవరల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ ట్రూప్స్ ఉంటాయి. ఇది ఒక జనరల్ ఫెనామినా వీటిది. లివ్స్ ఇన్ ట్రూప్స్ అనమాట, ట్రూప్స్ లో ఉంటుంటాయి. ట్రూప్ కి వచ్చినప్పటికి జనరల్ గా 8 కామన్ గా కనిపించే ట్రూప్ ఉంటుంది అనమాట.
ద అడల్ట్ జెండర్ రేషియో వాజ్ 2:3 అనమాట. అడల్ట్ జెండర్ రేషియో మనకి జనరల్ గా 2.3 ఫిమేల్స్ టు ఎవ్రీ మేల్ అనమాట. జనరల్ ఇది. మెజారిటీ గ్రూప్స్ లో వచ్చినప్పటికీ అడల్ట్ మేలే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి న్యూస్ లో ఉన్నప్పుడు జనరల్ గా ఎలిఫెంట్స్ గురించి చాలా సార్లు పోస్ట్ చేశాడు. ఇండియన్ ఎలిఫెంట్స్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగాడు ఈ టైప్ లో అనమాట. అంటే లైక్ మనం కనుక ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే 2020లో యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ చూస్తే ఎలిఫెంట్స్ గురించి అడిగాడు. ఎలిఫెంట్స్ గురించి అడిగిన క్వశ్చన్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇలా అడిగాడు అనమాట. స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ద లీడర్ ఆఫ్ ఎలిఫెంట్ గ్రూప్ ఈజ్ అ ఫెమేల్ అని ఇచ్చాడు ఒక స్టేట్మెంట్. అంటే ఇలా కూడా అడుగుతాడు అనేది తెలిస్తే ఏమవుతుందంటే దాన్ని బట్టి మనం పాయింట్స్ ని చెక్ చేసుకుంటే సరిపోతుంది, చదువుకుంటే సరిపోతుంది. ద మాక్సిమం జెస్టేషన్ పీరియడ్ కెన్ బి 22 months. యా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత జెస్టేషన్ అనమాట. An elephant can normally go on calving till the age of 40 years only. 40 years దాకా హోల్డ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటున్నాడు. అమాంగ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా హైయెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ ఈజ్ ఇన్ కేరళ. కేరళలో హైయెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ ఉంది అని అంటున్నాడు. ఇలాగ ఇచ్చాడు పాయింట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? దిస్ వాజ్ ద క్వశ్చన్ ఆస్క్డ్. సో లైక్ మనం ఇఫ్ యూ అబ్జర్వ్ అట్ ద ఆప్షన్స్ కనుక చూస్తే 1 and 2 only first option, and 2 and 4 only next option, 3 only third option, and 1, 3 and 4 only this is the fourth option. ఇక్కడ పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ద లీడర్ ఆఫ్ ద ఎలిఫెంట్ గ్రూప్ ఈజ్ అ ఫిమేల్, ఇది కరెక్ట్. తర్వాత మాక్సిమం జెస్టేషన్ పీరియడ్ వచ్చేటప్పటికి 22 months, అంతే, 22 నెలలు. తర్వాత ఇది రాంగ్. 40 years అంటున్నాడు వాటి పీరియడ్. వాటి ఎలిఫెంట్ పాపులేషన్ ఇస్ ఇన్ ఎలిఫెంట్ ఏజ్ ఆఫ్ 40 years, కాల్వింగ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 40 years అన్నాడు. రాంగ్, అది మోర్ దాన్ దట్. తర్వాత కేరళ అన్నాడు. కేరళ కాదు, కర్ణాటక ఎక్కువ. తర్వాత ఒడిస్సా, తర్వాత కేరళ, తర్వాత ఒడిస్సా. సో ఇది రాంగ్ అనమాట. మనకేంటి 1 and 2 ఆర్ కరెక్ట్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. ఇలాగ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు గోల్డెన్ లాంగర్ అన్నాడు అనుకోండి. గోల్డెన్ లాంగర్ గురించి ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగితే, గోల్డెన్ లాంగర్ పాయింట్స్ కనుక ఇలా అడిగితే స్టేట్మెంట్స్, దే ఆర్ ఆర్బోరియల్ ఇన్ నేచర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్బోరియల్ ఇన్ నేచర్, ఇది ఒక పాయింట్ ఇచ్చాడు. దే లివ్ ఇన్ ట్రూప్స్ విత్ ఇదిగోండి ఇలాంటి పాయింట్స్ పక్కా మెన్షన్ చేస్తాడు. దే లివ్ ఇన్ ట్రూప్స్ అన్నది పాయింట్ అనుకున్నాం కదా, అలాగనమాట. దే లివ్ ఇన్ ట్రూప్స్. They live in troops with a ratio of several male to each adult female. ఇలా పాయింట్స్ మెన్షన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. అది మనం ఫోకస్ చేయాల్సిందే. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇంకో స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు అంటే, one more statement, they are mostly found in Uttarakhand. ఉత్తరాఖండ్ లో ఇవి నెంబర్ ఎక్కువ ఉంటుందని ఇచ్చాడు. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చినప్పటికి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నాడు. క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో ఇంట్రడ్యూస్డ్ బై IUCN ఇలాగ ఇచ్చాడు స్టేట్మెంట్స్ అనుకోండి. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? హౌ మెనీ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నాడు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నాడు. వాట్ ఎవర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఓకే. మనకి కాన్సెప్ట్ తెలిస్తే only one statement correct, only 2 correct, C వచ్చేటప్పటికి only 3 correct,
డి వచ్చినప్పటికి ఓన్లీ 4 కరెక్ట్ అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే దే ఆర్ ఆర్బోరియల్ ఇన్ నేచర్ అన్నాడు ఫస్ట్ వన్. ఆర్బోరియల్ అంటే ఏంటి అంటే లివింగ్ ఇన్ ట్రీస్ ని ఆర్బోరియల్ అంటాం కదా, విచ్ లివ్స్ ఇన్ ట్రీస్, ట్రీస్ మీద నివసిస్తాయి అనేది పాయింట్. ఆర్ రిలేటింగ్ టు ట్రీస్ అని, రిలేటింగ్ టు ట్రీస్, రిలేటింగ్ టు ట్రీస్ అనేది కరెక్ట్ వన్. అంటే ట్రీస్ మీద ఎక్కువ శాతం మనకి కనిపిస్తాయి. యా, సో ట్రీస్ మీద ఎక్కువ నివసిస్తూ ఉంటాయి అనేది పాయింట్, కరెక్ట్ వన్. దే లివ్ ఇన్ ట్రూప్స్ రేషియో ఆఫ్ సెవరల్ మేల్ అడల్ట్ విత్ సెవరల్ మేల్స్ టు ఈచ్ అడల్ట్ ఫిమేల్ అన్నాడు. రాంగ్ కదా, రివర్స్ కదా, రాంగ్. ఉత్తరాఖండ్ అన్నాడు, రాంగ్. ఇది అస్సాం కదా, అస్సాంలో కదా నెంబర్ ఎక్కువ కనిపించింది మనకి. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నాడు, క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాదు కదా, ఎండేంజర్డ్ లో ఉన్నాయి ఇవి, కాబట్టి ఇది రాంగ్. ఓన్లీ వన్, ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఓన్లీ వన్. విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటే ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ వన్ స్టేట్మెంట్, దట్ ఇస్ వన్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ కి వెళ్దాం. వేస్ట్ పిక్కర్స్. ఇది అంటే రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఈ వేస్ట్ ని పిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వేస్ట్ పిక్కర్స్ ఉంటారు కదా, ఈ వీళ్ళ పాయింట్ ఏంటి అని అంటే వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేదు, తర్వాత పోతే వీళ్ళకి సపోర్టివ్ నేచర్ కూడా గవర్నమెంట్ నుంచి అలా లేదనమాట. అంతేకాకుండా ఏంటి అని అంటే మనం మార్చ్ ఫస్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ వేస్ట్ పిక్కర్స్ డే. వేస్ట్ పిక్కర్స్ డేగా అబ్జర్వ్ చేస్తాం. సో మనకి చాలా వీళ్ళకి రిలేటెడ్ గా చాలా మర్డర్స్ జరిగాయి కొలంబియాలో 90s పార్ట్ లో. చాలా కంట్రీస్ లో వీళ్ళ పరిస్థితి చాలా ఆల్మోస్ట్ స్కావెంజర్స్ లాగే ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వీళ్ళకి అలాగే ఉంటుంది అనమాట. ఈ వేస్ట్ పిక్కర్స్ కనుక మనం చూస్తే వీళ్ళ కాంటెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని ఉంటాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మనకి 2016 ని కనుక బేస్ చేసుకుంటే ఇన్ఫార్మల్ వేస్ట్ కలెక్షన్స్ ఇంక్లూడింగ్ ఇండివిజువల్స్ కానీ, అసోసియేషన్స్ కానీ, వేస్ట్ ట్రేడర్స్ కానీ, హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సార్టింగ్, సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ ద రీసైకిల్ మెటీరియల్, వాళ్ళందరూ ఈ కేటగిరీ కిందకే, ఈ రూల్స్ కిందకే వస్తారనమాట. ఈ SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కదా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 ఏమని డిఫైన్ చేస్తుందంటే వేస్ట్ పిక్కర్ ని ఎలా డిఫైన్ చేశారు అని అంటే ఈ 2016 SWM రికార్డ్స్ ప్రకారం ద పర్సన్ ఇన్ఫార్మల్లీ ఎంగేజ్డ్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ రికవరీ ఆఫ్ రీయూజబుల్ అండ్ రీసైక్లబుల్ solid waste from source of waste generation to sale of waste to recycles directly or through the intermediaries. వీళ్ళని మనం వేస్ట్ పిక్కర్స్ గా క్లాసిఫై చేస్తాం. రీసెంట్ గా న్యూస్ లో మనకి ఈ ఆఫ్రికన్ నేషన్స్ ఈ వేస్ట్ పిక్కర్స్ ఈ వాళ్ళే కంపెనీస్ ఇంట్రడ్యూస్ చేసుకుని ఈ రీసైకిల్ మెకానిజం కూడా వాళ్ళే బిల్డ్ చేస్తారనమాట. అలాగా కూడా న్యూస్ లో ఉంది మీకు ఆఫ్రికన్ నేషన్స్. మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017-18 ప్రకారం కనుక అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 1.5 మిలియన్ వేస్ట్ పిక్కర్స్ ఇండియాలో ఉన్నారు అనేది. అర్బన్ వర్క్ ఫోర్స్ లో దాదాపుగా 1.5 మిలియన్ ఉన్నారు అనేది పాయింట్ అన్నమాట. 1.5 మిలియన్. So it is estimated that India generates around 65 million tons of waste each year. Yeah, ఇది ఒక పాయింట్. On average, an individual waste picker collects between 60 kg to 90 kg of waste. 90 kg of waste a day అన్నమాట. In a day. ఇన్ స్పాన్ ఆఫ్ 8 to 10 hours లో వీళ్ళు దాదాపుగా 60 నుంచి 90 కేజీల వేస్ట్ ని పిక్ చేస్తారు. దీనికి హై పవర్ కమిటీని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట.
హై పవర్ కమిటీ కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కి రిలేటెడ్ గా ఆన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి హై పవర్ కమిటీని కూడా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది మనకి 1995లో అనమాట, 1995లో. ర్యాగ్ పిక్కర్స్ ఇంటూ ద ఫార్మల్ సిస్టమ్. వీళ్ళు ఏం చేశారంటే ర్యాగ్ పిక్కర్స్ వీళ్ళని కూడా ఫార్మల్ సిస్టంలోకి వీళ్ళు క్లాసిఫై చేయడం జరిగింది ఈ హై పవర్ కమిటీ. తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 recognize the contribution of rag pickers and hold that they be included in the solid waste management of local bodies కింద ట్యాగ్ చేశారు. ఈ వేస్ట్ పిక్కర్స్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే వేస్ట్ పిక్కర్స్ కనుక చూస్తే వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇండియా లాంటి నేషన్స్ లో, డెవలపింగ్ నేషన్స్ లో అంటే ఆదాయ వనరు కాదనమాట, ఇది ఆదాయం వచ్చే మార్గం కాదు ఇది. సో they exposed to occupational hazards. Occupational hazards ఉంటాయి వీళ్ళకి, ఇది ఒక పాయింట్. అయితే తర్వాత లీస్ట్ రివార్డింగ్ జాబ్, ఇదొకటి. లీస్ట్ రివార్డింగ్ జాబ్ అంటే బెనిఫిట్స్ చాలా తక్కువ ఇలాంటి వాటి వల్ల. అంతేకాకుండా సోషల్లీ existentially precarity అంటాం. ఓకే, lack access to the sanitary and healthcare facilities. Lack of healthcare and sanitary facilities ఇది మేజర్, చాలా చోట్ల ఎక్కువ కనిపించేది వీళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేకపోవడం ఒకటి. తర్వాత సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ నుంచి కూడా వీళ్ళకి అవైలబుల్గా లేకపోవడం, అంటే వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం. సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ లో వీళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తారు. సో సెంట్రలైజ్డ్ డేటా లేకపోవడం కూడా ఒకటి రీజన్. అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనకి సెంట్రలైజ్డ్ డేటా లేకపోవడం కూడా ఒక రీజన్. తర్వాత పూర్ యాక్సెస్ టు ఫినాన్సింగ్. ఇవన్నీ మనకి ఇండియాలో మనం ఈ వేస్ట్ పిక్కర్స్ కి రిలేటెడ్ గా ఉన్న ఛాలెంజెస్ ఆర్ ప్రాబ్లమ్స్ అని చెప్పాలి. దిస్ ద వన్. సో దీన్ని మీకు ఏవైతే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ వస్తున్నాయో వీటిని మాక్సిమం మీకు మార్చి 1 నుంచి మనకి మార్చి 1 24 నుంచి మీకు కంటిన్యూస్గా ఇవి అవైలబుల్గా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ని. వీటిని మాక్సిమం టర్న్ చేసుకోండి. తర్వాత జాన్ 24 ఫెబ్ 24 కరెంట్ అఫైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటిని వాచ్ చేసి దాన్ని ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారని దాన్ని ఆశిస్తున్నాను. తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా కమెంట్స్ అంటే మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఎలా ఫీల్ అయ్యాలో కమెంట్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.